సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన పలు అంశాల మీద స్పందించినప్పుడు కూడా ప్రధానంగా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గురించే ప్రస్తావించారు. అంటే అమిత్ షా దగ్గర తాను ఈయన పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమని చెప్పినట్టు, అది ఆ సమావేశంలో ఉన్న కోర్ గ్రూప్ సభ్యులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, ఆ కోర్ గ్రూప్ సభ్యుడు తనకి చెప్పినట్టు నాగేశ్వరు మాట్లాడారు. దాని మీద చాలా వివాదం అయింది. ఆ, ఆయన కూడా ఆయన మీద కేసులు పడ్డాయి. ఆయన ఈ యుద్ధం ఇంతటితోటి ముగిస్తాను, బేషరతుగా నేను క్షమాపణ చెప్తాను అన్నీ చెప్పేసేసి మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కోపం తగ్గినట్లేదు. అంటే ఆయన ఆ, నిన్న అన్నారు. ఇప్పుడు ఏ రకంగా మాట్లాడారు, ఒక పత్రికలో వచ్చిన ఆ, ఆయన మాటల్ని నేను కోట్ చేస్తాను. సర్దార్ పటేల్ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా చాలా శక్తివంతమైన వారని ఆయన దగ్గరగా చూశాను. ఆయనకు నేనేదో చెప్పానంట, ఆయన నేను తిట్టారట, ఇది వీళ్ళు విన్నారంట. అమిత్ షా మాట్లాడుకున్నామని, నేను అమిత్ షా మాట్లాడుకున్నామని ఒక విశ్లేషకుడు అన్నాడు. ఆయన పక్కన ఉండి విన్నట్టు మాట్లాడాడు. ఆ విశ్లేషకుడు అంటే నాకు చాలా గౌరవం, కానీ ఆయన ఈ రకంగా బిహేవ్ చేశాడని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ రిపోర్టరు, సీనియర్ జర్నలిస్ట్, ఎందుకంటే రిపోర్టర్ని ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మస్తాన్ రావు గారితో మనం మాట్లాడదాము. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే. అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరికి సంబంధించిన వ్యాఖ్యలు, ఆయన చేసిన పనులు, వీటి మీద చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా గందరగోళం నడుస్తుంది. ఆయనకు ప్రోగా మాట్లాడేవాళ్ళు, అగనిస్ట్గా మాట్లాడేవాళ్ళు, ఆయన కొంచెం తెలివిగా తన ఈ గొడవ నుంచి తప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ స్పందన మీద మీరు మీ కామెంట్ ఏంటి? సత్య టాక్స్ కు స్వాగతం సార్. మీకు కూడా గుడ్ మార్నింగ్. నిన్న పవన్ కళ్యాణ్ మాటలు యాక్చువల్గా సోషల్ మీడియా తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన దీన్ని ఎంచుకున్నారు. ఏంటి, ఇటీవల కాలంలో జనసేన మీద వస్తున్న విమర్శలు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అమిత్ షా జగన్ అరెస్ట్ ఎపిసోడ్, దానికి సంబంధించి కూడా యాక్చువల్గా దానికి సంబంధించి ఏంటంటే, నాగేశ్వర గారు జనసేన కోర్ కమిటీలో ఒక వ్యక్తి నాకు ఒప్పందించాడు, అది సోర్స్గా భావించి నేను చెప్పాను. సో దానిలో మన నాదెళ్ల మనోహర్ గారు దాని మీద స్పందించారు, అది విత్డ్రా చేసుకుంటే బాగుంటుందంటే, నేను ఆయన చెప్పిన మీదట నేను కొంత క్రాస్ చెక్ చేసుకోకుండా ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి యాక్సెప్టెన్సీ చెప్తూ విత్డ్రా చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ విత్డ్రా సరిపోయినట్టు అనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను, నాగేశ్వర్ గారు ఏంటంటే అది ఆయన రియలైజ్ అయినట్టు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన మాటలు చూస్తే ఏంటంటే, ఈ కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదే పనిగా ఆయన మీద ట్రోల్ చేస్తుండేసరికి ఆయన కూడా నా విశ్వరూపం చూపిస్తాననే యాంగిల్లో కొంత ఆయన భాష, అంటే నన్ను ఇలా అంటారా అనే ఒక ఆగ్రహంతో ఉన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు కూడా తర్వాత చేశారు. అంటే ఏంటి, ఆయన ఏదో ఇష్టపూర్వకంగా విత్డ్రా చేసుకున్నట్టుగా అనిపించలేనట్టుగా ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయినట్టు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్పాలంటే అసలు టోటల్గా అది నాగేశ్వర్ గారి వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలా విషయాల మీద ఆయన క్లారిటీ ఇచ్చారండి. ఒకటి, భారతీయ జనతా పార్టీతో సంబంధాలు కానీ, లేదంటే కులం విషయం కానీ, లేదంటే ఆయన 15 ఏళ్ల పాటు ఉంటానా లేకపోతే ఏంటి, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద, అదేవిధంగా జగన్ లాంటి నేరస్తుడు అంటే ఆయన నేరాలు ఆపాదించబడ్డ వ్యక్తి అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో ఇట్లా అదేవిధంగా జన సైనికులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో విమర్శలకు కూడా సమాధానం ఇవన్నీ మనం వన్ బై వన్ చర్చిద్దామండి. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ ఫస్ట్ నాగేశ్వర వివాదం గురించి మాట్లాడదాం. ఎందుకంటే నాగేశ్వర వివాదం మన ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలతో కూడా కొన్ని ముడిపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్ట్రాటజిక్గా రిట్రీట్ కావటం అనేది ఒకటి ఇప్పుడు మీరు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆయన మొన్న బేషరతుగా నేను దీన్ని విరమించుకుంటున్నాను, యుద్ధం నేనే ప్రారంభించాను, యుద్ధం నేనే అంటే ఇది ఒక యుద్ధం అని ఆయన ఎందుకు భావించాలి?
ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం బేసిక్గా కొన్ని ప్రశ్నలు, మీరు రిపోర్టర్గా పనిచేశారు, నేను రిపోర్టర్గా పనిచేశాను, డెస్క్లో పనిచేశాను, 8 పేజీలో పనిచేశాను, టీవీలో పనిచేశాను. అంటే దీనికి ఇప్పుడు ఒక విశ్లేషకుడు పని ఏంటి? ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ స్కూప్ను వదిలాడు. ఏంటి అక్కడెక్కడో అవును. ఏదో జరుగుతుంది. జనరల్గా మనం రిపోర్టింగ్లో ఉండేటప్పుడు మన అత్యుత్సాహం కొద్దో, లేదంటే ఆ రోజు ఏదో ఒక మన ప్రొఫెషనల్గా ఒక సంతృప్తి కోసం మనం ఆ పత్రికలో ఒక స్కూప్ ఉంటే కానీ ఆ రోజు పేలదనో, ఇట్లాంటి కొన్ని అది అంటే మోరలా, ఎథికలా, ప్రొఫెషనలా, ఇవన్నిటికి సంబంధించి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. కానీ ఒక ప్రొఫెసరు ఇప్పుడు ఆయన ఏంటి ఎట్లా ఆయన జీవితాన్ని ప్రారంభించాడు? ఆయన ఒక ప్రొఫెసరు. ఆయన కరెంట్ అఫైర్స్ టీచ్ చేయటంలో ఐఏఎస్ వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి టీచ్ చేయటంలో భాగంగా ఆయన ఒక కరెంట్ అఫైర్స్ మీద బాగా గట్టి పట్టు సంపాదించుకున్నాడు. తర్వాత ఆయన ఏంటంటే ఈ సిపిఎంకి సంబంధించిన ఒక సానుభూతి పరుడుగా, వామపక్ష విశ్లేషకుడిగా ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ అంశాలు ఏవైనా సరే చెప్తాడు అనేది ఒక పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన ఏమైందంటే ఈ కొత్తగా సోషల్ మీడియాలో వచ్చిన ఉత్సాహంతో, అత్యుత్సాహంతో ఆయన చాలా సార్లు కాంట్రవర్సీల్లో చిక్కున్నారు. ఆ మధ్యలో కూడా మీకు తెలుసు ఆయన మీద ట్రోలింగ్స్ బాగా విపరీతంగా అయిపోయింది. సరే, ఇప్పుడు ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఒక ప్రొఫెసర్కి ఆయన సోషల్ మీడియాలో విశ్లేషణ చేసే పనిలో ఆయన ఈ పొలిటికల్ స్కూప్లు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? దాన్ని వెరిఫై చేసుకోవాలిగా. ఒక విశ్లేషకుడు అంటే విశ్లేషకుడు లెవెల్లో రిపోర్టర్ కంటే పెద్దది, అంటే ఎడిటర్ కంటే కూడా పెద్దది. అంటే ఒక పత్రికలో ఉన్న ఎడిటరు, లేదంటే రిపోర్టర్ స్థాయి, లేదంటే ఎడిటర్ స్థాయి కంటే కూడా ఒక పెద్దది విశ్లేషకుడు స్థాయి. ఆ స్థాయి నుంచి తను ఒక పొలిటికల్ స్కూప్ ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారిపోయాడు అంటారు? నేను దిగజారటమనే అంటాను నేను, అది మీరేమంటారు? ఖచ్చితంగా అండి. అంటే విశ్లేషణ చేయటం వేరు. ఇప్పుడు మీరు అదంతా 2 కలిపేశారు ఆయన. అదే విశ్లేషణ మనం రిపోర్టింగ్ చేసినప్పుడు ఏంటంటే, ఈవెన్ ప్రింట్ మీడియాలో వచ్చినప్పుడు ఏంటంటే, తెలిసింది, తెలియవచ్చింది, ఇలాంటి పదాలు వాడేవాళ్ళు. మనం కూడా అది జాగ్రత్తలు తీసుకుంటాం. అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లీగాలిటీగా తీసుకోవాలి. లేకపోతే అవతల వ్యక్తులు ఏమైనా ఇబ్బంది పడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఒక పత్రికలో షర్మిల గారు పార్టీ పెట్టబోతున్నారని రాసుకొచ్చారాయన. అదే నిజానికి దాని క్రెడిబిలిటీ ఎప్పుడొచ్చిందంటే, నిజంగా ఆమె పార్టీ దాన్ని అందరూ ఖండించారు. వాళ్ళ కుటుంబంలో ఖండించారు. వాళ్ళ బ్రదర్ పార్టీలో వాళ్ళు ఖండించారు. అందరూ ఖండించారు. కానీ ఆమె పార్టీ పెట్టింది. సో, అదే ఆ పత్రిక క్రెడిబిలిటీ పెరిగింది. అవును. సో, అంటే ఏం జరుగుతుంది అంటే, ఆ పత్రిక వాస్తవం చెప్పిందా లేదా తర్వాత తెలియాలి. అదే విధంగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిన ఆయన కాకలు తీరిన రిపోర్టర్. ఆయనకు అదే పొలిటికల్ నేనంటుంది. ఇంటెలిజెన్స్ ఉంది. ఆయన అది ఉంది. ఆయన ఆయన ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు పత్రికా ఓనర్ అధిపతి అయినప్పుడు కూడా కూడా అయ్యారు. ఆయన ఆయన ఎస్. ఏరియా, ఆయన డొమైన్ అది. అంటే ఎవరి డొమైన్ అవును. లో వాళ్ళు ఉండాలి కదా. ఉండాలి. అదే. నేనేమంటానంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గూడా, ఆయన సోనియా గాంధీతో ఏం మాట్లాడారు, ఏంటి అనే అంశాలను కూడా రాస్తే, ఇదే సో కాల్డ్ ఎవరైతే నాయకులుగా ఇప్పుడు మాట్లాడుతున్నారో, మాజీ ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు, అధికార ప్రతినిధులు కొన్ని పార్టీలు మాట్లాడుతున్నారో, వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈయన ఏమన్నా బల్ల కింద ఉన్నాడా? బాత్రూమ్‌లో ఉన్నాడా? అదే ఆ! ఆ వ్యక్తి బాత్రూమ్‌లో ఉన్నాడా అని కామెంట్ చేశారు. అదే ఇదే నాగేశ్వర్ మాట్లాడితే మాత్రం నాగేశ్వర్ వెనకేస్తున్నారు. ఇది ఎక్కడ ఇదో నాకైతే అర్థం కావట్లేదు. నాగేశ్వర్ నాగేశ్వర్ గారు ఆ రిపోర్టర్ కాదు. రెండిటిని నాగేశ్వర్ రిపోర్టర్ కాదు. ఆయన పొలిటికల్ స్కూప్లు అనేది ఆయన ఏరియా కాదు. ఇట్లాంటి ఏమన్నా ఆ బల్ల కింద దూరారా ఇవన్నీ మాట్లాడే వాళ్ళందరి మీద విశ్లేషణ చేసే స్థాయి అయింది. అటువంటి స్థాయి నుంచి ఈయన పొలిటికల్ స్కూపుల స్థాయికి ఎందుకు వచ్చాడు? దానివల్లే కదా ఇప్పుడు సమస్య వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన డైరెక్ట్ అమిత్ షాతో మాట్లాడటము, జగన్కి సంబంధించి ఆ, అమిత్ షా కానీ, మోడీ కానీ జగన్ పట్ల కొంత లీనియంట్గా ఉంటున్నారు, ఆయన అరెస్ట్ చేయట్లేదు, కేసులు మాట్లాడుకుంటున్నారని కొత్త విషయం కాదు, అది పాత విషయమే. కానీ ఇది ఏంటంటే అక్కడ సందర్భాన్ని క్రియేట్ చేశాడు ఈయన. ఈ ఫలానా సందర్భంలో వాళ్ళు మీట్ అయినప్పుడు ఇవి మాట్లాడారు అనేది క్రియేట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ కూడా అదే కదా. ఇప్పుడు నేను అమిత్ షాతో ఇంత చౌకబారు అదే సార్ విషయాలు ఇప్పుడు మాట్లాడతానా, వాళ్ళని అరెస్ట్ చేయమని, వీళ్ళని మెడలో తాడేయమని చెప్తానా, ఇవన్నీ అదే కదా ఆయన బాధ. ఇప్పుడు నాగేశ్వర గారి మాటల్లో ఏంటంటే, ఆయన ప్రొఫెసర్ గా చేశారు. కొన్ని వందల మంది జర్నలిస్టులు కూడా ఆయన దగ్గర చదువుకొని బయటకు వెళ్ళిన పరిస్థితి ఉస్మానియా నుంచి. ఆయన మరి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆ యొక్క లైన్స్ తెలియకపోవటమా, అంత పెద్ద ప్రొఫెసర్ గారైనా కూడా ఈ రెండింటిని అంటే రిపోర్టింగ్ లో రాసేదాన్ని, విశ్లేషణని కలిపేశారంట. ఆయన ఆ గీతని పాటించలేదు. అదే అందువల్లే ప్రాబ్లం వచ్చింది ఈ రోజు. నేననేది ఏంటంటే, ఆయన సోషల్ మీడియాలో ఆయన ఓన్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన 4, 5 ఛానల్స్ కూడా వెళ్తారు. ఇది విశ్లేషకుడిగా వెళ్తారు, ఒపీనియన్ చెప్పడానికి వెళ్తారు, అన్ని వెళ్తారు.
అయితే ఏమవుతుందంటే ఇప్పుడు వార్తకి విశ్లేషణకి ఆ అడ్డుగోడ చెరిపేయడం ద్వారానే ఆయన ఇప్పుడు సూపులో పడ్డారు. ఆ అడ్డుగోడ అంత పెద్ద ప్రొఫెసర్ ఎస్ అంటున్నారు, మీరు ఎంతమంది తయారు చేశారంటున్నారు. అంటే ఇప్పుడు ఎకడమిక్ జర్నలిజానికి ప్రాక్టీసింగ్ జర్నలిజానికి ఉన్న తేడా ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుందా మనకి దీనివల్ల? అవును. ఆయనకి ఆ గోడ, జర్నలిజం అనే అడ్డుగోడ, దానికి సన్నని గీత. మన ముందు తరాల్లో జర్నలిజం అనే దానికి ప్రత్యేకమైన చదువు లేదు. జర్నలిజం అవును. కమ్స్ బై ప్రాక్టీస్. అదే ఒక యుద్ధం లాంటిది. ఒక పొలిటీషియన్ పాలిటిక్స్ ఎస్. ఎట్లా నేర్చుకుంటాడో అట్లా నేర్చుకుంటాడు. ఇప్పుడు అవును. ఏదో అకాడమిక్ గా నేను ఏదో ప్రొఫెసర్ అయిపోయాను, నేను మొత్తం అందరికి బోధించి కొంతమంది శిష్యులను తయారు చేశాను అంటే కుదరదని ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన అంటే చేసినవి చాలా బయటకు మంది ఆయన వస్తున్నాయి. మీరు శిష్యులు కనుక కూడా ప్రతికూలంగా కొంతమంది స్పందిస్తాం ఇవన్నీ చూశాక నాకు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే అకాడమిక్ జర్నలిజం వేరు, అసలు జర్నలిజం వేరు, ప్రాక్టీసింగ్ జర్నలిజం వేరు. ఆ మూటికి మధ్య గుర్తింపు, ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా ఆ మూటికి మధ్య గుర్తింపు, ఆ ఆ తేడాని అనేది గుర్తించకపోతే ఇట్లాంటివి జరుగుతాయి అనేది అనిపిస్తుంది. సార్ అంటే ఇప్పుడు నేను కొంచెం ఆయన బ్రాడర్ గా యాక్చువల్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఈ డిస్కషన్ ఎందుకంటే కరెక్టే సార్, ప్రొఫెషన్ కి కరెక్టే. దానిలో సంబంధించి అనుమానం కేవలం లేదు. మీరు అడిగింది కూడా ప్రశ్న దీని గురించి అసలు ఎక్కడ జరగట్ల చర్చ. అదే. ఆయన కామెంట్స్ కరెక్టా కాదా అంతవరకు ఆగిపోతున్నారు కానీ జర్నలిజంలో మనం ఎంతవరకు వెళ్ళగలగాలి, ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి, ఎంతవరకు వివిధ వ్యవస్థల్ని అంటే ఎగ్జిక్యూటివ్ లేకపోతే శాసన ఏదైతే మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ దానికి సంబంధించి న్యాయ వ్యవస్థకి సంబంధించి జ్యుడిషియరీకి సంబంధించి కూడా కొన్ని లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఇక్కడ అతిక్రమించినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆయన ఈ రోజు విమర్శలను ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు దాని రాజకీయంగా రాధాకృష్ణ మారిపోయి కూడా, ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒకసారి ఏదో క్రిమినల్ కి సంబంధించిన అంటే క్రైమ్ కి సంబంధించిన విశ్లేషణ చేస్తూ ఆయన చిన్నగా చెప్పుకున్నాడు, నువ్వు ఎందుకు రాస్తున్నావు అని అడుగుతారేమో అని ఆయనకే అనిపించి, నేను కొన్నాళ్ళు క్రైమ్ రిపోర్టింగ్ కూడా చేశాను. బహుశా నేను ఎస్. అంటే రాసుకున్నాడు. అంటే ఎప్పుడైనా సరే ప్రొఫెషనల్ గా ప్రాక్టీసింగ్ జర్నలిస్ట్ అనేవాడికి అది వెంటనే ఉంటది, ఏంద్రా నువ్వు దీంట్లో ఏలు పెడుతున్నావు, బయట ఏమనుకుంటాడు అనేది ఉంటది. ఇప్పుడు ఈయనకి ఏంటంటే అన్నిట్లో నేనే ఉన్నాను, అన్నీ నాకే తెలుసు అనే ఒక బలహీనత, ఇక దేనికి నేను అతీతం కాదనేది ఏర్పడటం వల్ల ఇబ్బంది వచ్చింది. సార్ అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంటే అన్ని కామెంట్ డాన్సులు, చేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఏదో ఒక డాన్స్ వచ్చు, కానీ అన్ని డాన్సులు మనకు డాన్స్ వచ్చు అని చెప్పేసి భరతనాట్యం, కూచిపూడి అన్ని రకాల డాన్సులు వేసాం అనుకోండి, ఏమైంది అది? అదేదో సోషల్ మీడియాలో వినోదం కింద వ్యూస్ తెచ్చుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక ప్రొఫెసర్ స్థాయిలో నువ్వు ఒక పేరు, ఒక విశ్లేషకుడిగా, ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్న నువ్వు అనవసరమైన చెత్త రాజకీయాలు, ఇది మొదటిసారి కాదు. అంటే నేను ఎందుకు మాట్లాడతానంటే ఇది మొదటిసారి కాదు ఆయన ట్రోల్ కావటం అనేది. సార్ సార్ మీరు అన్నది కరెక్ట్ సార్. ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈనాడు కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి వచ్చాను. అది నేను మొదట్లో నేను కూడా క్రైమ్ చూశాను, తర్వాత కలెక్టరేట్ చూశాను, లేకపోతే సెక్రటరియట్ లో, తర్వాత కాలంలో అక్కడ చూసాం, విజయవాడలో బ్యూరోగా చేసిన అవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆయన బోధించడం వేరు, ప్రాక్టికల్ గా మన జర్నలిస్ట్ గా ప్రాక్టీసింగ్ వ్యవహరించడం వేరు. జర్నలిజం ప్రాక్టీస్ చేయడం, ఇట్స్ లైక్ లా, ఎస్. ఇట్స్ ప్రాక్టీసింగ్ జర్నలిజం. ఇప్పుడు ఆయన బోధించడం వరకే జరిగింది కానీ వీటిలో కొన్ని జర్నలిస్ట్ రాశారేమో అవి కూడా ఉండుండొచ్చు. ఆయన తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా అంతా వచ్చిన అంటే ఆయన తర్వాత ఆయన ఏమైందంటే చెప్పుకుంటాడు, నేను టెన్ టీవీకి పనిచేశాను, హ్యాన్స్ ఇండియా నేనే నడిపాను, హెచ్ఎం టీవీ నేనే నడిపాను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. అదే అదే అవన్నిటి నేపథ్యంలో ఏమైందంటే ఆయన దేని మీదైనా కామెంట్ చేయొచ్చు, దేని మీదైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఇటీవల కాలంలో నేను చూస్తాను యాక్చువల్ గా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. ఆయన ఏమన్నారు, గతంలో కూడా చంద్రబాబు మీద కేసుల విషయంలో జడ్జీలు సామాజిక వర్గాలు గుర్తొస్తున్నాయని కామెంట్ చేశారు. అది మరి ఆయన ఒక ప్రొఫెసర్ గా జడ్జీల సామాజిక వర్గాలను బట్టి తీర్పులు వస్తాయి అనే అర్థం వచ్చేటట్టుగా వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ రోజు కూడా ఈ విషయంలో అమిత్ షా గారి విషయంలో కూడా అంటే ఏంటో జగన్ అనే వ్యక్తి 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు, వివిధ కేసులు నడుస్తా ఉన్నాయి. ఆయన జైల్లో వేయమని హోంమంత్రి గారు ఎట్లా నిర్ణయిస్తారనే కామన్ సెన్స్ పాయింట్ కదా. అంటే అమిత్ షా గారు సుప్రీంకోర్టు జడ్జిలకు కానీ హైకోర్టు జడ్జిలకు కానీ ఫోన్ చేసి జగన్ గారి కేసులు కొంత తొందరగా క్లియర్ చేయండి, ఆయన జైల్లో వేయమని చెప్పగానే జరిగిపోయిద్దేనా అమిత్ షా గారు చెప్తే? అది తెర వెనక రాజకీయం, దాన్ని ఓపెన్ గా ఎలా మాట్లాడతారు? అది రాజకీయం. అది ఆయన ఏమంటారు, ఆ కేజ్రీవాల్ ని వేయలేదా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్ వేయలేదా గతంలో? సో వాళ్ళు ఎవరు సహకరించలేదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి లోపలేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని బిల్లులకి అన్నిటికీ సహకరిస్తున్నారు కాబట్టి
లేదని అనే కామెంట్ కూడా చేశారు ఈ వచ్చిన తర్వాతే. ఈ అంటే వివాదం అది వచ్చిన అది తర్వాత ఆ ఒక విధంగా అది కరెక్ట్ చేశారు. ఊహాగానాలని సపరేట్ గా జరిగినాయి. కానీ ఈయన ఒక మీటింగ్ లో ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయి ఇప్పుడు అది చంద్రబాబుకి ఇప్పుడు ఆ, ఇది జగన్ కి మోడీకి మధ్యలో ఉన్న రాజకీయం ఇన్నాళ్ళ దాకా ఉన్నదాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈయనకి ముడిపెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి. అదే అది ఇప్పుడు అందుకనే అది ఇప్పుడు ఆయన అందుకని ఏమన్నారు పవన్ కళ్యాణ్ నన్నన్నా బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నన్ను సాఫ్ట్ కార్నర్ గా అనేక విధాలుగా చేస్తా ఉన్నారు, దానికి నేనేం పెద్దగా బాధపడలేదు. అనవసరంగా ఈ వివాదంలోకి అమిత్ షా గారు లాంటి శక్తివంతమైన నాయకుడు, ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మంచి భారతీయ ఆ, భారతదేశ హోమ్ మినిస్టర్ గా ఆయన పేరు ప్రఖ్యాతులు స్ట్రాంగ్ గా గడించారు. ఆయన 370 ఆర్టికల్ విషయంలో కానీ ఇటీవల కాలంలో కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడంలో కానీ కీలక పాత్ర వహించారు. ఇలా ఒక మంచి స్ట్రాంగ్ వ్యక్తిని నా పట్ల ఉన్న దీంతో ఈ వివాదంలోకి రావడం ఎంతవరకు కరెక్ట్. దీని మీద ఆయన ఇంకోటి కూడా చేశారు. బీజేపీ వాళ్ళు కూడా మురళీధర్ రావు గారు ట్వీట్ చేశారు ఏమని, నాగేశ్వర్ అనే ఆయన మంచి వ్యక్తి, ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టకూడదు, అవన్నీ మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా ట్వీట్ చేశాడు. అందుకని బీజేపీ వాళ్ళకు కూడా ఆయన వాద పెట్టాడు, ఇదేంటి అమిత్ షా గారిని పట్టుకొని ఇట్లాంటి మాటలంటే మీరు ఖండించాల్సింది పోయి ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే బయటకు వచ్చారు, మిగతా వాళ్ళు అసలు ఏం మాట్లాడకపోవడం ఏంటి అనేది క్వశ్చన్ చేశారు ఆయన. రెండోది ఇంకోటి కూడా స్ట్రాంగ్ గా చెప్పారు, ఇప్పటి వరకు నన్ను ఏ మాటలైతే అన్నారో నేను పట్టించుకోలేదు, ఇక నుంచి నేను పట్టించుకుంటాను. మీరు ఏదైతే ఎంత దిగజారి మాట్లాడుతా ఉన్నారో మేము కూడా అదే దిగజారి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మెదలకుండా కూర్చుంటే మీరు పదే పదే మా మీదే ఎక్కి డాన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి అలా ఉండదు, దానికి రెడీగా ఉండండి, కర్మ ఎవరికైనా మీకు వర్తించిద్ది అనే విషయంగా చెప్పాడు ఆయన. నాగేశ్వర గారికి చెప్పారు డైరెక్ట్ గా. దానిలో ఏమి మనం ఇండైరెక్ట్ గా చెప్పారు అట్లా ఏం లేదు, నాగేశ్వర్ గారిని ఉద్దేశించే ఇవన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే నాగేశ్వర్ గారు కూడా ఎప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసు ఉంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఉంది, దేశంలో అనేక మంది మీద కేసులు ఉన్నాయి, ఎక్కడైనా మాట్లాడారా, ఎవరినైనా ఉద్దేశించారా? ఏంటంటే పవన్ కళ్యాణ్ సాఫ్ట్ కార్నర్ అనేది ఆయన కనపడతా ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆవేదన. ఆయన ఆ విధమైన ఇప్పుడు ఎవరు చెప్పారని చెప్పలేడు సోర్స్, ఎందుకంటే పత్రికా రంగంలో సోర్స్ అనేది ఒక గుప్తమైన ఇది, మనకి బాణం పోయినా కూడా చెప్పకూడదు అంటారు, చెప్పకూడదు. కానీ ఆయన ఆ సోర్సులు వాటిని తీసుకునే వ్యక్తే, లేకపోతే విశ్లేషకుడా? రిపోర్టింగ్ లో అవన్నీ సాధ్యమవుతాయి, ఆయన రిపోర్టర్ కాదు. కానీ విశ్లేషకుడిగా ఇట్లాంటివన్నీ లోపల జరిగేవన్నీ బయటికి చెప్పే విధంగా ఎవరో కామెంట్ చేస్తే దాన్ని విశ్లేషణ చేయటం వేరు, నేనే ఒక అంశాన్ని కనుక్కున్నానని అది ప్రజలకు తెలియజేయటం వేరు. పైగా ఏంటి, ఆయన ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇవాళ తులసి చందు గారు కూడా ఆమె కూడా ఏంటి, ఇది చాలా అన్యాయం, ఘోరమైన అన్యాయం ఉంటుంది, ఆమె కూడా ఆ విషయాన్ని చెప్పట్లా, ఎక్కడా విశ్లేషించట్లా. అంటే నారాయణ గారు కూడా కాక్రోచ్లు వస్తాయని, లేకపోతే ఇంకొంతమంది ఇప్పుడు ఎవరో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతాడు, ఇంకా ఏ దానిలో కూడా దూరేస్తాడు. ఆయన ఏదో నాగేశ్వర్ గారు ఏదో దేశాన్ని దేశభక్తి పూరితం, దేశ సమగ్రతను కాపాడేదాన్ని కాబట్టి మేమందరం అండగా ఉన్నామంటే, రాజ్యాంగం కూడా అంశాలు వేరు కదా. ఇప్పుడు అంశాలు ఆల్టర్నేటివ్ రాజకీయాల గురించో, లేదంటే వామపక్ష రాజకీయాల గురించో, గ్లోబలైజేషన్ గురించో, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడినప్పుడు బానే ఉంది. ఎందుకంటే అది ఒక డొమైన్ కి సంబంధించింది, ఒక నాలెడ్జ్ కి సంబంధించింది. నాలెడ్జ్ కాదు కదా, ఇట్స్ బిలాంగ్స్ టు రిపోర్టింగ్. అవును, అదే సార్. ఇప్పుడు ఆయన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సమకాలీన రాజకీయాల మీద, లేకపోతే అంతర్జాతీయ అంశాల మీద రోజు రివ్యూ చేస్తారు, దానిలో తప్పు లేదు. ఆయనకి నాలెడ్జ్ ఉంది, ఆయనకి గత కొన్ని దశాబ్దాలుగా దానిలోనే ఉన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు రోజు ఆయన యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు, ఛానల్స్కి వెళ్ళి మాట్లాడచ్చు. కానీ ఈ యొక్క సున్నితమైన అంశం ఏదైతే ఉందో, అవతల పార్టీని దెబ్బతీసే విధంగా కానీ, అవతల వ్యక్తుల క్రెడిబిలిటీని పోయే విధంగా కానీ, వ్యక్తిత్వాలను చేసే విధంగా ఆయనకి ఎవరు హక్కు ఇచ్చారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 21 ఏం చెప్పినా కూడా మరి అందరికీ అదే వర్తించింది కదా, ఆయన కూడా చూసుకోవాలి కదా. నాకు ఉంది, నేను మాట్లాడతానంటే, ఇప్పుడు తులసి చందు గారు చెప్పినా, ప్రకాష్ రాజ్ గారు చెప్పినా, సిపిఐ నారాయణ గారు చెప్పినా, వాళ్ళు నిజంగా విశ్లేషిస్తే ఆయన ఆ విధంగా ఎలా చెప్తాడు? అది జరిగి తీరిద్దా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చెప్తే హోమ్ మినిస్టర్ జైల్లో వేసేస్తారా? అంటే వ్యవస్థలన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయని చెప్తున్నారా వాళ్ళు? ఏం చెప్పబోతున్నారు వాళ్ళు? సో ఈ అంశాల మీద చర్చ జరగాలి, అంతేగాని నేనేదో నాగేశ్వర్ గారు నేను అండగా ఉంటాను, నేను మోరల్ సపోర్ట్ ఉంటాను, ఉండండి. ఆయన తప్పు చేసినా కూడా మోరల్ సపోర్ట్ ఉంటే మీరు కూడా తప్పు చేయండి, అంతేగాని దీన్ని ఒక ప్రొఫెషనల్ ఇష్యూ కింద ఎవరు గుర్తించట్లా. ఇప్పుడు మనం మాట్లాడిన యాంగిల్లో నేను చాలా మంది గమనించాను. నేను అంటే ఆయన శిష్యులు, ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఆయనతో కలిసి నేను కూడా కొన్నాళ్ళు పనిచేసాం. అంటే ఆయన 10 టీవీ చైర్మన్గా ఉన్నప్పుడు రోజు రివ్యూలు, మీటింగ్లు,
ఆయన బలాలేందో ఆయన బలహీనతలేందో నాకు తెలుసు. అయినా సరే నేను ఇప్పటివరకు మాట్లాడలా. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడేదలకి ఇప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన కొన్ని అంశాలు లేవదీశాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో పర్టికులర్గా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఆయన ఆ, దానికి తేడా ప్రొఫెషనల్గా ఇప్పుడు డెస్క్కి ఏంటి తేడా, ఎనలిస్ట్కి ఏంటి తేడా, ఎడిటర్ ఏం చేయాలి, ఇప్పుడు రిపోర్టర్ ఏం చేయాలి, ఎవరి పని ఒకళ్ళు కుక్క పని గాడిద చేస్తే ఏమైంది అనేది అయింది. ఒక రకంగా చెప్పాలంటే మనం మొరటగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అంటే దీనివల్ల సార్ ఇప్పుడు ఇప్పుడు అనవసరమైన న్యూసెన్స్ అయింది కదా ఇప్పుడు. అదే ఇప్పుడు సార్, రిపోర్టర్ అనేవాడు ఒక ప్రాక్టికల్ సందర్భంలో గా. నా ప్రొఫెషనల్ ఇది చెప్తా. నేను ఆంధ్రజ్యోతి విజయవాడ సార్ బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాడు, బ్యూరో ఇన్ఛార్జిగా. సార్ నందిగామ పోలీస్ స్టేషన్ మీద నక్సలైట్లు దాడి చేశారు. చేస్తే ఏమైంది, మా రిపోర్టరు ఎండాకాలం పైన చక్కగా సెల్ ఫోన్ కింద బారేసి పైన నిద్రపోయాడు. ఆ వార్త మేము మిస్ అయ్యామని తెల్లారి రివ్యూ చేసుకుంటే ఇంతకీ బయటపడింది ఏంటంటే రాత్రి ఎవరో ఒక ఫోన్ చేశారు, ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారు, ఇట్లా నందిగామ పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందని చెప్పి. దాన్ని ఎవరో డస్క్లో ఉన్న ఒక సీనియర్ ఈగోయిస్టు, ఆయన ఇప్పుడు లేడనుకోండి, ఆయన అతి తెలివి చేసి ఆయనే హ్యాండిల్ చేశాడు దాన్ని. చేసి సార్ నేను రిపోర్టర్కి ఫోన్ చేశాను, రిపోర్టర్ ఫోన్ ఎత్తలేదు, అది ఇదని. ఆయన పని అది కాదు కదా, ఈ హ్యాస్ టు ఇన్ఫార్మ్ మీ. అవును, బ్యూరో ఇన్ఛార్జిగా నాకు ఇన్ఫార్మ్ ఒకళ్ళ చేయాలి. విధుల్లోకి ఇంకోళ్ళు జోక్యం చేసుకోవడం అది ఇప్పుడు అనవసరమైన ఇది కూడా విషయం అంతే అది. అయింది. ఇప్పుడు అతను చాలా సీనియరు, ఎంతో ఎట్లా ఎమ్మెచ్యూరిష్గా బిహేవ్ చేశాడు, ఇప్పుడు ఈయన కూడా అంతే ఎమ్మెచ్యూరిష్గా బిహేవ్ చేశాడని నాకు అనిపించింది. అంటే ఒక ఉదాహరణ, అంటే నా ప్రొఫెషన్ ఖచ్చితంగా. నా ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్. సార్, ఇందాక మనం మాట్లాడుకుంది కూడా. ఇప్పుడు రిపోర్టింగ్ లో ఏంటి, ఇన్సిడెంట్స్ నేను నేను రిపోర్ట్ చేయటం ఎయిటర్ని అనేది నేను అది. ఎయిటర్ని నేను పోయి అర్ధరాత్రి ఆ నక్సలైట్ల దగ్గరికి వెళ్ళి నేను రిపోర్టింగ్ చేస్తా అంటే కాదు కదా, ఇట్స్ నాట్ యువర్ వర్క్. ఖచ్చితంగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు నేను నీకు రిపోర్టర్ ఎడిటోరియల్ రాస్తారంటే కుదరదుగా. అంతే రిపోర్టింగ్ వెళ్ళేవాడు, క్షేత్రస్థాయికి రిపోర్టింగ్ వెళ్ళే వ్యక్తి, నేను అదే ఎడిటోరియల్ రాస్తానంటే ఎట్లా కుదురుతుంది? అంతే అది కదా. అది అయ్యే పని కాదు. ఆయన రిపోర్టింగే చేయాలి, ఆయన ఎడిటర్ పనే చేయాలి. అదే ఇప్పుడు ఆ రెండు కలిపేశారు. నాగేశ్వర్ గారు అనే వ్యక్తి ఏంటంటే, నాకు సోర్స్ వచ్చింది కాబట్టి అని ఒక పక్కా రిపోర్టర్ లెవెల్లో ఆయన మాట్లాడాడు. పోనీ దాని క్రెడిబిలిటీ ఉందా అంటే దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే నేను క్రాస్ చెక్ చేసుకోలేదు, నాకు ఆ ఇచ్చిన వ్యక్తి ఆ విధంగా చెప్తేనే చెప్పేశాను అంటున్నారు. సో మరి ఇన్ని దశాబ్దాలు మీరు ఉన్నప్పుడు ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకోలేదు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి, మనం రిపోర్టింగ్ చేస్తున్నామా, మనం విశ్లేషణ చేస్తున్నామా అనే ఆ యొక్క దీన్ని కూడా ఆయన మర్చిపోయి వ్యవహరించబట్టే ఈ రోజు అంటే ఆయన విశ్లేషణకి ఇన్ని విమర్శలకి. విశ్లేషణకి క్రాస్ చెక్ అక్కర్లేదు, కానీ ఒక విషయం రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రం క్రాస్ చెక్ కావాలనే విషయం కూడా. అదే సార్ నేను అనేది, రిపోర్టింగ్ లో క్రాస్ చెక్ అవసరం, అదే విశ్లేషణ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అదే ఆయన రెండు కలిపేశారు. ఆ రెండు కలపబట్టే ఈ రోజు ప్రాబ్లంలో పడ్డారు. అయితే ఆ విషయం ఇప్పటికి కూడా ఆయన గమనించట్లా. ఆయన మళ్ళీ ఏమని డైవర్ట్ అయిపోయారు, నన్ను తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నేను డబ్బులు తీసుకుంటానని ఇది చేస్తారు. ఆయన సచ్చీలత నిరూపించుకోవడం కోసం నేను భువనేశ్వర్ గారితో పాల్గొన్నాను, నేను ఎమ్మెల్యేలకి శిక్షణ ఇచ్చాను, నేను ఇంకా ఐఏఎస్ వాళ్ళకి శిక్షణ ఇచ్చాను, లేదా ఇంకొంతమంది స్టూడెంట్స్ శిక్షణ ఇచ్చానని ఆయన సచ్చీలత నిరూపించుకుంటే కొన్ని సాక్ష్యాలు బయటకు వస్తారు. అసలు ఎందుకు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది? నేను అన్కండిషనల్ గా నేను విత్డ్రా చేసుకుంటాను అన్నప్పుడు ఆ విషయంలో నేను తప్పు చేశాను, దాన్ని మాత్రమే ఆ ఇష్యూకి మాత్రమే పరిమితం చేయండి, మిగతా వద్దు అని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు, అవతల పార్టీలు కానీ వాళ్ళని కానీ ఇక నుంచి నా సంగతి చూస్తారు, నా విశ్వరూపం చూస్తారంటే ఆయన మీరు అన్నట్టు అన్కండిషన్ లేదు, అది కండిషన్ గా ఉంది. దీనివల్ల సో అందుకనే ఈ రోజు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయింది అందుకే. అంటే ఇవన్నీ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఇప్పుడు మన మామూలుగా నాకు ఎస్పీ తెలుసు డీజీపీ తెలుసు అని మాట్లాడుతాం అన్నట్టుంది. అంటే ఇప్పుడు దీని గురించి నేను ఒక ఆయన నాతో కామెంట్ చేశాడు, ఏమన్నా అంటే అసలు ఈయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు, ఈయన ఎప్పుడూ వైఎస్ఆర్కి ఈయన సన్నిహితుడే, ఆ వైఎస్ఆర్ కూడా ఆ రోజున ఇతను ఇట్లా కాకాపడటం వల్ల కానీ లేదా అంటే నాతో చెప్పాడు, ఇది ఆఫ్ ద రికార్డ్ అనుకోండి అని సందర్భం వాడు చెప్తున్నాను నేను. ఆయన అనుమోల్ గాంధీ గాంధీ ఆయనకి అసలు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సింది, ఈయన ఏదో రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా మెలగటము ఆయన మంచి చేసుకోవటం వల్ల ఈయనకి ఆ రోజున ఎమ్మెల్సీ కూడా ఇచ్చారని మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా అనవసరంగా అన్ని కెలుక్కుంటే ఏమైతాయి అంటే ఇంకొకళ్ళు ఇంకోటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే నువ్వు మీరు ఇంకో విషయం చెప్తారు సార్. నేను తులసి చందు గారు అయితే ఏమంటారంటే, ఆయనకి పెన్షన్ ఎంత వస్తుంది, ఆయనకి వివిధ ఛానల్స్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వచ్చే వ్యక్తి ఈ రాజకీయ పార్టీ నుంచి డబ్బులు ఆశిస్తారా? ఎక్కడికి పోతుంది అసలు? అంటే అప్పుడు అవినీతి చేసే వాళ్ళందరూ డబ్బులు లేకే చేస్తున్నారా, సంపద లేకే చేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ దేశంలో నాయకులు అనేక మంది అవినీతి గురించి నాగేశ్వరు ప్రస్తావిస్తాడు, మనం ప్రస్తావిస్తాము.
డబ్బు లేనాడు కాదు కదా, డబ్బు లేనాడు ఎట్ట కమ్యూనికేట్ చేయడు, ఎందుకంటే వాడికి అవకాశం ఉండదు, వాడిని ఎవరు రానివ్వరు. డబ్బు ఉన్నాడే కదా అవకాశం చేసేది, డబ్బు ఉన్నాడు, పలుకుబడి ఉండేవాడు, పరపతి ఉన్నాడే కదా చేసేది. అంటే సో ఇప్పుడు అవకాశాలు చూడాలి సార్, వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ సార్ ఇప్పుడు ఆ 3 కేసులు పెట్టారంటున్నారు. మరి ఆయన నిజంగా ఆ విధంగా సోర్సు కేంద్ర హోంమంత్రి గురించి ఆయన చెప్తే జైల్లో వేస్తారంటం గురించి ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన అంశంగానే పరిణమించిందని నేను అనుకుంటున్నాను, లీగల్ గా వెళ్తే ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరినైనా వేసుకోండి, జైల్లో వేసుకోండి అది అంటున్నారు, కానీ ఆయన మాట్లాడింది కేంద్ర హోంమంత్రి గురించి అండి, ఒక రాష్ట్ర మాజీ అసలు ముఖ్యమంత్రి జైల్లో గురించి. ఏదో అసలు అల్లాట. జైల్లో వేసుకోండి బింకం ఇవన్నీ వేరు. నేను చిన్నప్పుడు ఏదో ఎస్ఎఫ్ఐలో తిరిగినప్పుడు లేదా చిన్నప్పుడు ఎప్పుడో జైలుకి వెళ్ళాను అంటే ఇవన్నీ అనవసరం కదా. అప్పుడు నువ్వు ఏ విషయానికి నువ్వు మాట్లాడావో దానికి కన్ఫైన్ అయితే గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు అదే మా అవును. అనవసరమైన విషయాలన్నీ మాట్లాడి దీన్ని అనవసరంగా పెద్దది చేసి దీనికి అనవసరమైన ప్రచారం కల్పించుకోవటం. ఇప్పుడు ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఆయన చెప్పేశాడు, ఏం చెప్పాడు, ఈ యుద్ధం నేను ముగిస్తున్నాను, నాకు సోర్సు తెలియక నేను మాట్లాడాను అని చెప్పేశాడు. అక్కడికి దే రెండెడ్ ద మ్యాటర్. నాకు సోర్సు లేదు అనేది లేదండి, మీరు అన్నది ఏంటంటే అంతటితో ఎండ్ అయిపోయింది, కానీ ఆయన తర్వాత చేసిన కామెంట్సే మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసాయి. అదే ఆయన నిజంగా ఈ పేటిఎం లో లేకపోతే ఇంకెవరో డబ్బులు ఇస్తున్నారని ఇట్లా అంటా ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను, నా యొక్క ఆనెస్టీ అందరికి తెలుసు అని ఒక మాటతో పోయేది. ఆయన వాళ్ళని రెచ్చగొట్టాడు. అదే వాళ్ళని ఎప్పుడైతే సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చగొట్టారో వాళ్ళని అసలు వాళ్ళు అదుపుంటుంది కదా. అవును సోషల్ మీడియా కార్యకర్తలు ఏ పార్టీ నాయకులకి, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరికి అదుపు ఉండదు. వాళ్ళు వాడి యొక్క కోపం తగ్గేదాకా అతని మీద, వాళ్ళ నాయకుడిని అన్న వాడి మీద, అంటే నా ఉద్దేశం ఆ వ్యక్తి మీద, అదే ఎవరైతే వాళ్ళ నాయకుడిని వాళ్ళ పార్టీని కించపరిచారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కోపం తగ్గే వరకు ట్రోల్ చేస్తూనే ఉంటారు. అది ఎవరు అదుపు కూడా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే సోషల్ మీడియాలో మజా అనేది ఈయనకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇంత ముందున్న నాగేశ్వర్ ధోరణికి ఈ మధ్యలో ఆయన చేసే దీనికి విశ్లేషణలకి తేడా ఉంది. ఫస్ట్లో ఆయన కేవలం కొన్ని అకాడమిక్ విషయాలకి, ఐడియాలజికల్ ఇష్యూస్కి కట్టుబడి ఉండేవాడు ఆయన. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కూడా సోషల్ మీడియా మజా చూశాడు. ఆ సోషల్ మీడియాలో ఏదో రకంగా అది ఇదే కావటం, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ కావటం, ఎక్కువ వ్యూస్ రావటానికి ఉండే టెక్నిక్స్ కూడా ఆయన, ఎందుకంటే ఆయన దేన్ని వదిలిపెట్టాడు, అన్నిట్లో నేను ఉండాలి, నేను అన్నిట్లో కూడా నేను గొప్పని అనిపించుకోవాలని ఆయనకు బలం ఎంత ఉంది. అట్లా నువ్వు దాన్ని ఎంజాయ్ చేసినప్పుడు మరి అవతలాడు కూడా ఎంజాయ్ చేస్తాడుగా. నువ్వు సోషల్ మీడియాలో నువ్వు ఖచ్చితంగా అండి. చేసేవన్నీ. ఇప్పుడు ఆయన ఏదైతే సోషల్ మీడియా యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, సోషల్ మీడియా నుంచి వచ్చిన పుచ్చిపోయిన పళ్ళని, అదే విధంగా రాళ్ల దెబ్బలను కూడా ఆయన కాసుకొని ఉండాలి. ఎందుకంటే అవును దానిలో ఎంతైతే వ్యూస్ లభిస్తాయో అదే విధమైన బ్యాడ్ వచ్చినప్పుడు కూడా మీకు ఇలాంటివి తగులుతాయి. అదే దాన్ని మీరు ఫేస్ చేయాలి, కానీ వేరే వాళ్ళందరి మీద బ్లేమ్ చేయటము, నేను ఆనెస్టీ అని చెప్పుకుంటానికి గతంలో జరిగినవన్నీ ఆయన తిరగతోడి చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది ఒప్పుకోకూడదు. మీరు దేనైనా స్వీకరించండి. అదే మీరు అన్ని లక్షల వ్యూస్, అన్ని వేల లక్షల మంది ఫాలోయర్స్, మిలియన్ మంది ఫాలోయర్స్ వచ్చారు, ఓకే. కానీ అలాంటి ఫాలోయర్స్ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనే అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంటే మీరు ఎట్లాంటి మీరే టెక్నిక్స్ వాడితే, చెప్తారు. ఎట్లాంటి సెన్సేషనల్ విషయాలు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు, అవతరాలు కూడా అదే ఫార్ములా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటది. మీకు ఎలా అయితే ఉంటుందో, అందుకని పవన్ కళ్యాణ్ అన్నాడు, మమ్మల్ని అంటం ద్వారా మీరు ఎలా ప్రాచుర్యం పొందుతున్నారో మమ్మల్ని కించపరిచినప్పుడు వచ్చే రిఫ్లెక్షన్ కూడా మీరు భరించండి అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ అని చెప్పింది అదే. అదే పొద్దుగూకులు పవన్ కళ్యాణ్ తిడతామనే కాదు, మరి సోషల్ మీడియాలో మరి మమ్మల్ని అన్నప్పుడు దాని యొక్క రిప్లికేషన్స్ మీ మీద కూడా వస్తాయి కదా, దాన్ని స్వీకరించండి అన్నాడు. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా ఒక మంచి మనసుతో గనక అన్కండిషనల్ అపాలజీస్ చెప్పేసేసి దాన్ని విత్డ్రా చేసుకున్నారంటే వేరు. ఆయన కాసేపేమో విత్డ్రా అంటాడు, కాసేపేమో యుద్ధం అంటాడు, నేను ఇంక నుంచి చూడండి నాగేశ్వరం ఏంటో అంటాడు. ఎట్లా కుదిరింది? అన్కండిషనల్ అపాలజీ చెప్పిన తర్వాత నాగేశ్వరం అంటే ఏంటో చూడండి అంటే, ఇప్పుడు నిన్న మరి వాళ్ళు ఆ నిన్న పవన్ బెదిరింపులకి కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత కూడా ఆయన ఏదో ట్వీట్ చేశారని మీరు చెప్పారు, అదేంటండి? ఆయన ఏమంటారంటే దీని యొక్క, అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఆయన ఆవేదన, ఆయన యొక్క అది హెచ్చరిక అనుకోండి, ఆవేదన అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయన అమిత్ షా గారి గురించి ఆయన స్ట్రాంగ్ ఒక స్టాండ్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ అయిన తర్వాత ఇదేదో సివియర్ గా ఉంది, ఇది అనవసరంగా ఇంకా వెళ్ళిపోయిద్ది అనే ఉద్దేశంతో నేను ఒకసారి విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పాను, కాబట్టి ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పేసి ఆయన మళ్ళీ ట్వీట్ చేశారు అర్ధరాత్రి. ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే ఇంకా ఇది నాకు తెలిసి సత్యనారాయణ గారు, ఇది ఇప్పటితో ఆగదు, ఇది మళ్ళీ రాష్ట్ర ప్రాంత రంగు కూడా పులుముతుంది. ఏంటంటే
వేరే రాష్ట్రం వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన కనుక అరెస్ట్ చేస్తే ఇంకా ఇదంతా ఉద్యమిస్తాం మా రాష్ట్రం అంతా అంటున్నారు. మరి ఇది ఎక్కడ దాకా పోయిద్దో ఏంటో మరి తెలియదు. ఎందుకంటే ఆయన చేతిలో కూడా ఉండదు అప్పుడు. ఆయన కూడా కూర్చోమని ఇంక పక్కన వేరే వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఆయన గురించి. సో ఎందుకంటే కాదు కదా, సోషల్ మీడియా కాదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య కోనసీమ కొబ్బరి గురించి మాట్లాడితే ఎంత పెద్ద ఇష్యూ అయింది చెప్పండి. 4-5 రోజుల పాటు ఆయన అదే అన్నాడు, కులము ప్రాంతము నేనంటేనే గుర్తొస్తుంది, మీరంటే గుర్తురాదా అన్నాడు. అంతే మరి ఆయన కూడా అదే అంటే మీ శైలే తీసుకున్నాడు ఆయన. మీరు ఎట్లయితే కామెంట్ చేస్తారో మేము కూడా అట్లానే కామెంట్ చేస్తాం, ఇంక దాన్ని కాచుకొని ఉండండి అన్నాడు. సో మన విశ్లేషకులకి ఏమి దానికి మినహాయింపులు ఉండవు కదా, సీనియర్ జర్నలిస్టులకి విశ్లేషకులకి ఏమి ఉండవు. ఏదైతే మీరు మాట్లాడతారో మీ నోట్లో నుంచి వస్తుందో దాని యొక్క పర్యవేక్షణ ఎలా ఉంటే దాన్ని కూడా మీరు స్వీకరించాలి. మీరు ఎక్కువ వ్యూస్ని స్వీకరించాలి, అదేవిధంగా మిమ్మల్ని కించపరిచే అంశాన్ని కూడా స్వీకరించాల్సి వచ్చింది. రెండు కూడా మీరు చూసుకొని మాట్లాడాలనేది అందరికీ. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా కూడా వాటికి కూడా వర్తిస్తుంది. అదే సరే అండి. ఫైనల్గా ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన మిగతా అంశాలను కూడా మనం క్లోజ్ చేసే ముందు క్లుప్తంగా మాట్లాడండి వాటి మీద కూడా. సార్ ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకటి జనసేనకి సంబంధించి బయట విమర్శలు వస్తా ఉన్నాయి. 15 ఏళ్ల పాటు మేము కూటమి కలిసి ఉంటాం అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి పల్లవికి మోస్తావా దాని గురించి చెప్పాడు. నేను ఒక మంచి నిర్ణయం కోసం జనసేన స్థాపించాను. గతంలో చాలా మంది నా పక్కన ఉంటా అన్నారు, ప్రజారాజ్యాన్ని కూడా వెళ్ళిపోయారు తెలిసి, నేను ఒక్కడే మిగిలాను. అప్పుడు రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచినా కూడా నేను అంత ధైర్యంగా ఉన్నాను. ఈ రోజు జనసేన పెట్టినా కూడా కొంతమంది నాతో కలిసి నడుస్తా ఉన్నాడు, పదవులు ఆశించో వెళ్ళిపోయారు. కొంతమంది అధికారంలో రావన్నారు, 2 చోట్ల ఓడిపోయి వెళ్ళిపోయారు. కానీ నేను స్టబెండ్గా నుంచున్నాను. నేను ఇదే విధమైన పోరాటం చేస్తాను, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతాను. ఉంటే ఉండండి, లేకపోతే మేము తీసుకునే దానికి ఏకాభిప్రాయానికి మీరంతా కూడా మద్దతు పలకాలనేది ఒక హెచ్చరికలాగా చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఒక కట్టడి చేయడం, నేను సేనాన్ని జనసేనాన్ని మీరు అంగీకరిస్తే కనుక మీరు ఇవన్నీ పాటించాల్సిందేనా ఒకటి చెప్పారు. అంటే జన సైనికులకు ఒక క్లారిటీ ఇచ్చేశారు, మీరు పార్టీలో మా నిర్ణయాలకి లోబడి ఉంటే ఉండండి, లేకపోతే మీరు చూసుకోండి అన్నాడు ఆయన. ఆయన చాలా అంటే అది ఒక నియంతలాగా చెప్పినప్పటికీ కూడా పార్టీని నడపాలంటే ఎన్ని తప్పవు, నాకు నేను నలిగిపోయి ఉన్నానని చెప్పాడు. రెండోది ఏంటంటే, అమిత్ షా లాంటి వ్యక్తుల్ని అంటున్నప్పుడు బీజేపీ జనరల్గా బీజేపీ అంటే భయభక్తులతో ఉంటారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. బీజేపీ వాళ్ళని కూడా చురకలంటి ఇచ్చాడు ఆయన. మీరు అమిత్ షా గారిని అంటే నాగేశ్వర్ గారి మీద ప్రేమతో ఒక్కరు కూడా మాట్లాడకపోవడం ఏంటనేది బీజేపీని క్వశ్చన్ చేశాడు ఆయన. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేరాలు ఆపాదించబడ్డ వ్యక్తి, ఆయన బెయిల్ మీద ఉన్నాడు. సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదు అని జడ్జిలకు కూడా ఒక విజ్ఞాపన చేసినట్టుంది నాకైతే. మీరు ఇన్నాళ్ళు బెయిల్ మీద ఎట్లా ఉంచారు? మీరు ఆయన నేరాలన్నీ మీకు తెలియదా? కోర్టులకు తెలియదా? కోర్టులు ఏం చేయాలో తెలియదా? మనం చెప్పాలా? అమిత్ షా గారు చెప్పాలా? అలా కించపరచడం ఏంటి న్యాయ వ్యవస్థ అనేది కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. రెండోది, ఇప్పుడు జనసేనలో అక్కడక్కడ జిల్లాల్లో కుమ్ములాటలు జరుగుతున్నాయి, వాటికి కూడా చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఆ అరవ శ్రీధర్ విషయం కానీ, లేకపోతే చిట్టి బాలరాజు విషయం కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పారో కూడా ఆయన మనం చూసాం. సో మూడోది ఏంటి, ఈ ముఖ్యమంత్రి కావడం అనే దాని మీద కూడా ఆయన మాట్లాడాడు. ఏమని, ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రాజకీయంగా అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొంటాం, కానీ ఇట్లా నాకు తెలుసు అని చెప్పి జైల్లో వేయించడమో జైల్లో తీసుకురావడం అట్లాంటి ప్రాక్టీస్ ఎప్పుడు జనసేన చేయదని చెప్తూనే, ఆ రోజు కనుక నాకు నిజంగా అధికారకాంక్ష ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారిని జైలుకే పరిమితం చేసేసి నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను లబ్ధి పొందేవాడిని కదా. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు గారు బీజేపీ మేము జట్టు కట్టాను తప్పితే నాకు అట్లాంటి కాంక్షలు ఏమి లేవని తేటతెల్లంగా చెప్పాడు. ఒకవేళ అలాంటిది కావాల్సి వస్తే ఆ సత్తా నాకు కూడా ఉందన్నాడు. అంటే ఏంటి, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి జరుగుతున్న ఒక ప్రచారానికి కూడా బలం చేకూర్చే విధంగా నాకు ఆ సత్తా ఉందనేది కూడా తెలియజేశాడు. రీసెంట్ గా ఆయన ఇంకో కామెంట్ కూడా గమనించాలి సార్, జన సైనికులకి ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగితే నేను చూస్తూ ఊరుకోనని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పాడు ఆ రోజు. మళ్ళీ ఈ రోజు కొంత బలంగా ఆ మాటలకు బలం చేకూర్చే విధంగా నాకు కూడా సత్తా ఉంది, అవసరమైతే నేను ఆ విధంగా పనిచేయగలను అనేది కూడా ఈ రోజు కామెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. సో ఇట్లా నేను అనేది అనేక అంశాలకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నన్ను చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గనక గతంలో లాగా సాఫ్ట్ కార్నర్ చేస్తే ఇక నుంచి ఊరుకోను, అదే విధమైన కౌంటర్ అటాక్ మా దగ్గర నుంచి ఉంటది అనేది కూడా చాలా క్లారిటీగా ఆయన చెప్పాడనేది కూడా మనం భావించాల్సి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు, నమస్తే.